ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చిన్నప్ప. ఏం చేస్తుంటారు సార్? రిటైర్మెంట్. గ్రామం, మండలం? మిర్యాలగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించారు. ఆయన చెప్పిన పథకాలు 1-2 కంటే ఎక్కువ చేయట్లేడు. బడ్జెట్ లేదంటుండు. అందుకనే ఆయన పరిపాలన అంతా వెనకబడిపోతుంది. దానికి మళ్ళీ కేసీఆర్ రావాలంటారు ప్రజలు. అది సంగతి. బస్సు ఉచితం అని పెట్టిండు మహిళలకు. నెలకు 4 కోట్లు, సంవత్సరానికి 50 కోట్లు. ఎవరో ముసలోళ్ళకు, 80 ఏళ్ళకు, గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకు ఫ్రీ పెట్టాలి. అందరికీ పెడితే ఏం లాభం? లక్షల ఉద్యోగం తీసుకుంటాం కూడా ఆధార్ కార్డు చూపించి జాబులు చేస్తారు. ఇది ఏం మంచిగా లేదు ప్రభుత్వం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలన చాలా మంచిగా ఉంది. అందరికీ మంచిగా ఉంది. ఈయన 6 సంక్షేమాలు అన్నాడు, 6 కూడా ఏం గెలవలే. ఆయన 40 సంక్షేమాలు చెప్పని అన్ని చేసిండు. ఆయన ప్రతి ఒక్కటి చేసిండు. మహిళలకే, వృద్ధులకే, అందరికీ ఆయన పరిపాలనే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు పాల్పాడండి. నా పేరు పిచ్చయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంది. గ్రామం, మండలం? మండలం మాలపల్లి, గ్రామం పాల్పాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం అంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు సార్. ఏం లేదు ఆడ. ఆ కేసీఆర్ పాలన మంచిగా ఉంది. రైతు బంధు కాలే, రుణమాఫీ కాలే, ఏది కాలే. కరెంట్ ఎక్కడిది? ఇటువరకు మాకు 24 గంటల కరెంట్ ఉండే, ఇప్పుడు 15 గంటలు కూడా లేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? 25 చల్లవాళ్ళకు ఉండే, ఇప్పుడేమో 2000 లోపల. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? రేణుక. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కరెంటు ఫ్రీనే, గ్యాస్ ఫ్రీ వస్తుంది, 500కే గ్యాస్ ఇస్తుంది. బస్సు ఫ్రీనే. ఇంద్రమ్మ ఇల్లుకి దరఖాస్తు పెట్టినా పేరు వచ్చింది. వచ్చింది. అంత మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడే జరిగినాయి. అప్పుడు అంటే ఇల్లుకు అన్నిటికీ ఏం అప్లికేషన్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టినాము, వచ్చింది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? గురువారావు అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్ అండి. గ్రామం, మండలం? వేములపల్లి మండలం, లక్ష్మీదేవిగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యమంత్రి గారి పరిపాలన విషయానికి వస్తే విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల విషయం లోపల సానుకూలంగా పరిష్కరించడం జరిగింది. పదోన్నతులు, బదిలీలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా మామూలుగా వ్యవసాయ రంగం చూసుకుంటే కొంత వ్యతిరేకత ఉన్నది. వ్యవసాయ రంగం లోపల వాళ్ళకు రావాల్సినటువంటి రైతు భరోసా కానివ్వండి, తర్వాత వాటికి సంబంధించి రైతు బంధు కానీ ఇవన్నీ ప్రభుత్వము ఇస్తలేదు. తర్వాత జాప్యం జరుగుతుందన్న విమర్శ కూడా ఉంది. ఇక ఉద్యోగుల పరంగా కూడా డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏలు కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైంది, మేము ప్రస్తుతము ఇవ్వలేకపోతున్నామని అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు పరిపాలన ముఖ్యంగా వ్యవసాయ రంగము బాగా అభివృద్ధి సాధించింది. పంటల ఉత్పత్తి పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంచెం విద్యాశాఖ నిర్లక్ష్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు విద్యాశాఖ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వలన కొంత వెనుకబాటు జరిగింది. కానీ కొన్ని రంగాలు మాత్రము ముఖ్యంగా ఐటీ సెక్టార్ కానివ్వండి, తర్వాత రోడ్లు, వీటి అభివృద్ధి మాత్రము కేసీఆర్ పాలనలో బాగుంది. థ్యాంక్ యూ సార్.